పేరెంట్స్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ పేరెంట్స్. మరలా 10th రిజల్ట్ తర్వాత మరలా మీతో కలిసే అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం మనం 10th టౌన్ ఫస్ట్ సాధించాం, అది మీ అందరికీ తెలుసు. నిన్న సాయంత్రం 6:30కి పాలిసెట్ రిజల్ట్స్, ఏపీ పాలిసెట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ టార్గెట్స్ అనేవి మేము ఒక 2-3 months బ్యాకే, ఇప్పుడు January 20th ఆఫ్టర్ పిల్లలకి, టీచర్లకి, అందరికీ కూడా ఇది మనం ఈ సంవత్సరం చేయవలసిన పనులు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ముందు చెప్పలేదు. ఫస్ట్ మనకి ఈ సంవత్సరం 10th ఇన్ని మార్కులు రావాలి అనేది టీచర్స్కి, పిల్లలకి, అందరికీ టార్గెట్ పెట్టాం. పిల్లలు, టీచర్స్ కష్టపడి చేశారు, టార్గెట్ రీచ్ అయ్యాం. అది టౌన్ ఫస్ట్ అయింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, మామూలుగా కాదు. పేరెంట్స్ ఏంటి, 596 ఒకటే కాదు, అన్ని విషయాల్లోనూ చాలా అంతకుముందు సంవత్సరాల కన్నా చాలా మంచి రిజల్ట్ ఇచ్చాము. ఈ లాస్ట్ 4 years రిజల్ట్ మీరు కంపేర్ చేసుకుంటే గ్రాఫ్ అలా అవుతుంది. నెక్స్ట్ నిన్న మెయిన్, ఇప్పుడు ఈ వీడియో దేనికంటే, నిన్న సాయంత్రం పాలిసెట్ రిజల్ట్స్లో మనం స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించాం. స్టేట్ ఫస్ట్ మార్క్ 120/120. ఇది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉంటాయండి పాలిసెట్ ఎగ్జామ్ అంటే. 10th అయిన పిల్లలకి రాయాలి ఇది పాలిటెక్నిక్ ఎంట్రన్స్. పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ సంపాదించడానికి మనం ఏం చేసామంటే, ఒక 8 మంది పిల్లలకి ఫస్ట్ టైం కోర్స్ పెట్టిన తర్వాత కోచింగ్ ఇచ్చాం. దాస్ సార్, కాసిం సార్, మునీర్ సార్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దాస్ సార్ మ్యాథ్స్, కాసిం సార్ ఫిజిక్స్, మునీర్ సార్ కెమిస్ట్రీ. ముగ్గురిని పిలిచి, సార్ మనం ఈ సంవత్సరం పాలిటెక్నిక్ చేయాలి, 10th ఎలాగో మనకి ఇన్ని మార్కులు వస్తాయి, ఇంతలా కష్టపడ్డాం, మనం మంచి సబ్జెక్ట్ పిల్లలకి ఇచ్చాం. పాలిటెక్నిక్ ఈ 20 days మనం జాగ్రత్తగా కష్టపడితే, వాళ్ళకి ఒకటే చెప్పాను, 120కి 120 రావాలి, రెండోది కాదు. పిల్లలు కూడా చెప్పాను, వస్తుందమ్మా అని. నిన్నటి వరకు డౌట్ మాకు, అంటే ఓ బిట్ విషయంలో 190 అనుకున్నాం. కానీ భగవంతుడు, మా సంకల్పం గొప్పదవటం వల్ల భగవంతుడు కూడా ఆ బిట్ని, మనం రాసిన బిట్ని కరెక్ట్ ఏమీ లేదు. ఆ బిట్ ఏంటంటే, ఇనుము తుప్పు పట్టడానికి కారణం ఏంటని అడిగితే మన వాళ్ళు పాపం బాగానే పెట్టి చెప్పారు. ఇనుము తుప్పు పట్టడానికి కారణం ఏంటి, గాలి, తేమ. మన వాళ్ళు అదే పెట్టారు. కానీ అందరూ అది కాదు, వేరేది ఆన్సర్ అన్నారు. సరే, ఏదైతే ఏంటి, మనం రీచ్ అయ్యాం, 120/120 సాధించాం, స్టేట్ ఫస్ట్ మార్క్. కానీ ర్యాంక్లో 18 చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయి పేరు యశ్వంత్ పవన్. వై ఆల్ఫాబెట్స్లో లాస్ట్ ఉంది కదా, ఆల్ఫాబెట్స్లో ఏ, బి, సి, ఏ ఉన్న వాళ్ళకేమో ఫస్ట్ ర్యాంక్. వై ఉన్నదండి అబ్బాయి పేరు యశ్వంత్. అందరికీ 120/120 స్టేట్లో 1,40,000 మంది రాస్తే 19 మందికి వచ్చిందండి. ఆ 19 మందిలో మనం ఒకడం, స్టేట్లో 19 మందిలో మనం ఒకడం. నెక్స్ట్ మార్క్ 120/120, నెక్స్ట్ 118 వచ్చిందండి ఇంకొక అబ్బాయికి, చక్రధర్ అని అబ్బాయికి 118. 117 కోటేశ్వర రెడ్డి అనే అబ్బాయికి 117 వచ్చిందండి. 116 హన్సిత పద్మిని, మన టౌన్ ఫస్ట్ వచ్చిన అమ్మాయికి 116. సాయి మీనాక్షి, ఆ అమ్మాయికి కూడా 116 వచ్చింది. అంటే మనం 8 మందికి ఇస్తే అందులో 5గురికి 116 అబోవ్. అదండి మనం ఈ సంవత్సరం సాధించింది. దీనికైతే దాస్ సారు, కాసిం సారు, మునీర్ సారు చాలా కష్టపడ్డారు. పిల్లలు కూడా సంవత్సరం అంతా, ఈ మంత్ అంతా. ఇది ఇలా రావడానికి కూడా కారణం, ఈ సంవత్సరం అంతా మనం పిల్లలకి ఇచ్చిన సబ్జెక్ట్ ఉంది చూసారా. అంటే ఈ 20 daysలో మనం చేయలేం. 20 daysలో చేయాలంటే అవ్వదండి. అంటే 120 minutesలో 120 bits రాయాలి. అవి స్టాండర్డ్ 10th కన్నా కొంచెం హై స్టాండర్డ్ ఉంటాయండి బిట్స్. 10th మించి ఉంటాయి. ఒక నిమిషంలో బిట్టు మ్యాథ్స్ కొన్ని బిట్స్ చేయగలం, కానీ అన్ని బిట్స్ ఒకటి ప్రాబ్లం కూడా చేయాలి.
మన వాళ్ళు సాధించారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. నిన్న సాయంత్రం అయితే అందరూ ఆ, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇది మీతో షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు ఇదవుతున్నాం. మాకు సహకరించినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. పర్టికులర్గా 10th క్లాస్ పిల్లలు ఈ సంవత్సరం 10th చాలా చేయాల్సిన అవసరం, పరిస్థితులు అలా ఉన్నాయి. ఇక స్టార్ట్ అయిందండి, ప్రస్థానం మొదలైంది. ఏంటంటే మేము కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం, కొన్ని టార్గెట్స్. ఫస్ట్ అనుకున్న టార్గెట్ 2 596 రావాలి, పాలిసెట్లో 120 రావాలి. అదేంటి 596 ఎందుకు అనుకున్నారు మీరు? 595 అనుకోలేదా? అనుకోలేదు, 596 అనుకున్నాం. ఈ అనుకోవడానికి ఒక రీజన్ ఉందండి. లాస్ట్ ఇయర్ 10th రిజల్ట్ వచ్చే ముందు రోజు మా చుట్టాల పాప మా ఇంటికి వచ్చింది. నేను మామూలుగా క్యాజువల్గా అడిగాను, అమ్మాయి 10th రాసింది, రేపు రిజల్ట్ వస్తుంది అనమాట, ఎన్నో వస్తాయో మార్కులు అని అడిగాను. 500 దాటుతాయి మావయ్య అన్నాను. నేను కడుగు మూసుకుని, నీకు 500 రావట్లేదే, 486 వస్తున్నాయి అన్నాను. నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ 486 వచ్చింది. వాళ్ళు స్టన్ను, మాకు ముందే తెలుసుకుని ఉంటాయి మార్కులు అని. అలా ఈ సంవత్సరం నేను మనసులో అనుకున్నాను, ఏమని, 596 రావాలి. అదేంటంటే 600 రావాలని కోరుకోలేదా అంట. కోరుకోలేదు, ఫ్యూచర్లో కోరుకోవచ్చేమో. ఈ సంవత్సరం టార్గెట్ అయితే 596. నెక్స్ట్ మరి అటువంటి టార్గెట్ ఇంకోటి కోరుకున్నాను, పాలిసెట్లో 120/120 రావడం అనేది కొంచెం కష్టమైన విషయం అండి, చాలా కష్టమైన విషయం చెప్పాలంటే. 1,45,000 మంది రాస్తే 19 మందికే వచ్చినాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత కష్టమైన విషయం. స్టేట్లో 19 మందికే వచ్చింది 120/120. ఎందుకు కష్టం అంటే టైం తక్కువ, 2 hours ఉంటుందండి. బిట్స్ ఏమో 120, బబ్లింగ్ చేయాలి. బబ్లింగ్లో తేడా వచ్చిన, లేకపోతే పొరపాటున కొంచెం ఆలోచన తేడా వచ్చి ఒకదాని బదులు ఇంకొకటి పెట్టిన మార్పు పోతుంది. కానీ మా సంకల్పం గొప్పది కదా, ప్లస్ పిల్లలు కూడా నేను ఎంత ఖచ్చితంగా అనుకున్నానో మా టీచర్స్ కూడా అలాగే అనుకున్నారు. మా వాళ్ళు ఇంకా చెప్పే రోజు ఒకటే చెప్పానండి నేను, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, ముగ్గురిని కూర్చోబెట్టి మీరు చెయ్యాలి, ఇది నేను అనుకుంటున్నాను మీరు చేయాలన్నాను అంతే, ఒక్కరోజే. తర్వాత పాపం అన్ని రోజులు వాళ్ళకి వాళ్ళు జాగ్రత్తగా ఎలా చేయాలి ఏంటి అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని టెస్టులు పెట్టుకుని ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఆదివారంతో సహా చేశారు. నేను చేసింది ఏంటంటారా, ఎవరైనా పిల్లలు ఒక్కరోజు కూడా మానకుండా, ఏమైనా మానేస్తే ఉదయం మానేస్తే మధ్యాహ్నానికి రప్పించేటట్టు బయట పనులు, వాళ్ళకి టెస్టులు ఎలా పెట్టాలి లేకపోతే ఏంటి, ఇటువంటి ప్లాన్లు అంతా నేను చేశాను. నా పాత్ర కొంచెం, ముగ్గురే, ముగ్గురు మొత్తం ఈ క్రెడిట్ పిల్లలది, ఆ సార్స్ది. అంటే ఎందుకు చేసామనే దానికి ఏంటంటే మేము చేయగలం అన్ని ప్రూవ్ చేసుకోవడానికి చేసామండి. ఇన్ని సంవత్సరాలు పెట్టి మాకు ఉన్నారు, మంచి పిల్లలే ఉన్నారు, ప్రతి సంవత్సరం బయటికి వెళ్తున్నారు. ఆల్ ఇండియా ర్యాంక్ 62 వచ్చింది ఒక అబ్బాయికి ఐఐటీలో. మెడిసిన్లో ఎన్నో సీట్లు కొట్టారు. ఆ క్రెడిట్ అంతా బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అంతా తయారు చేసి చాలా నీట్గా తయారు చేస్తాం బాగా. అది మనం తయారు చేసిన వాళ్ళు ఎలా ఉన్నారో ప్రూవ్ చేసుకోవడానికి పాలిసెట్ ఎగ్జామ్ రాయించేయండి ఈ సంవత్సరం. మా పిల్లలు ఇదిగో ఇలా ఉన్నారని చెప్తాను. నెక్స్ట్ కూడా రైట్. అది యాక్చువల్లీ వీళ్ళు మనకి జస్ట్లో డేట్ మిస్ అయిపోయింది, అయితే రాయించేద్దు అంటే ఇంగ్లీష్ యాడ్ అవుతుంది అంతే. ఇదండి, మనం నెక్స్ట్ ఇయర్ కాలేజ్ పెడుతున్నాం కదా, 2026లో కాలేజీ స్టార్ట్ అవుతుంది. దానికి ముందు నేను పిల్లలకు ఒకటే చెప్పినారే, మీరు నన్ను నమ్మాలంటే ఇదిగో నేను 2 మాటలు చెబుతున్నాను మీకు. 9th పిల్లలకండి, ఇప్పుడు
10th వచ్చిన పిల్లలు వాళ్ళని అడగండి, మీరు చెబుతారు. సరే, నేను 2 విషయాలు చెబుతున్నాను. ఈ 2 జరిగితేనే మీరు నన్ను నమ్మండి, లేకపోతే నన్ను నమ్మొద్దు. మీ ఇష్టం, మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారనేది మీ ఇష్టం. ఇదిగో మనకి ఈ సంవత్సరం 596 వస్తాయి. ఎప్పుడు చెప్పాను అనుకుంటున్నారు? 2 months 3 months బ్యాక్ చెప్పాను. మొన్న పాలిటెక్నిక్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మొన్నటి వరకు క్లాసులు జరిగాయి. అమ్మ మనకి 120/120 తీసుకొస్తాం అని ఖచ్చితంగా చెప్పాను. చాలా హ్యాపీగా ఉందండి. ఈ మార్క్ తెచ్చినందుకు అబ్బాయి పేరు యశ్వంత్ పవన్ సాయిరామ్. బాగా కష్టపడ్డారు పిల్లలు. మన దగ్గర 10th చదివి, 10th మన దగ్గర చదివి మనమే పాలిటెక్నిక్ కోచింగ్ ఇచ్చాం. మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఫస్ట్ టైం ఇచ్చి మీరు ఏంటి నిజమా అన్నట్టుగా చూస్తున్నారు. నిజమే, చెప్పలేదు ఎవరికి. ఇలా పాలిటెక్నిక్ కోచింగ్ ఇస్తున్నామని కానీ, లేకపోతే ఇది ఇలా పెట్టుకున్నామని కానీ ఎవరికి చెప్పలేదు. ప్రూవ్ అయిన తర్వాత యాక్చువల్గా నేను ముందే చెప్పేద్దాం అనుకున్నాను మీకు, కానీ ఆ ఒక్క బిట్టు గురించి డౌట్ తోటి అమ్మ ఇలా వస్తుంది చూసుకోండి అని చెప్పి ముందే చెప్దాం అనుకున్నాను. ఇదంతా రూట్స్ అని అనొద్దు, రూట్స్లో చేసే స్టాఫ్. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే హీరోకి డైరెక్టర్కే నేమ్ వస్తుందండి, వెనకాల టెక్నికల్ బ్యాచ్ చాలామంది ఉంటారు కదా. సినిమా హిట్ అయితే మా హీరో సినిమా హిట్ అయింది, లేకపోతే మా రాజమౌళి, లేకపోతే ఏదో డైరెక్టర్స్ వాళ్ళ పేర్లే వస్తున్నాయి తప్ప వీళ్ళిద్దరూ కాకుండా ఎంతమంది ఉంటారు. అలా మా టీం మంచి టీం అండి, బాగా కష్టపడే టీం. చేస్తాం ఇంకా మీ పిల్లలకి ఇంకా బాగా. మీకు నెక్స్ట్ ఇయర్స్ వచ్చే సంవత్సరాల్లో ఇంకా మీరు రూట్స్ ఫ్లేవర్ని ఇంకా ఎంజాయ్ చేస్తారు. ప్రతి పిల్లోడి మీద శ్రద్ధ తీసుకుంటాం. ఇప్పుడు ప్లాన్ చేసేస్తున్నాం, ఏ క్లాసు ఎలా చేయాలి, టాప్ సెక్షన్స్కి ఎలా ఉండాలి, యావరేజ్ సెక్షన్కి ఎలా ఉండాలి, మొత్తం అంతా ప్లాన్ చేస్తున్నాం చక్కగా. మీరు ఇప్పుడు ఈ మెసేజ్ని మీరు కొంచెం, నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే కొంచెం బయటికి వెళ్ళేటట్టుగా, ఇలా మా స్కూల్కి ఇలా వచ్చింది బాబు పిల్లలు, మీరు కూడా ఈ మెసేజ్ని చూస్తారనుకుంటున్నాను నేను. కొంచెం మా స్కూల్కి ఎలా వచ్చిందని చెప్పి హ్యాపీగా 10 మందికి చెప్పండి. దీని ద్వారా మీ సర్కిల్లో కూడా మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా స్కూల్కి ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా మీరు జాయిన్ చేసిన దానికి తగ్గట్టుగా మేము మీ మంచి స్కూల్ని రిఫర్ చేశారని చెప్పి వాళ్ళు అనిపించుకునేటట్టు, మీతో వాళ్ళు అనేటట్టుగా మేము చేస్తాం. ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ తీసుకుని చేస్తాం. మీ హాలిడేస్ని హ్యాపీగా ఎంజాయ్ చేయని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని 10 రోజులు 15 రోజులు. థ్యాంక్ యూ. త్రిపాఠి గారు మీరు 2 మాటలు. నమస్కారం అండి. మన 10th క్లాస్ రిజల్ట్స్ సార్ చెప్పినట్టుగా ఈ సంవత్సరం 596 రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అనుకున్నది సాధించాము, ఆ హ్యాపీనెస్ అయితే ఉంది ఖచ్చితంగా. అదేవిధంగా వర్మ గారు చెప్పినట్టుగా వర్మ గారు స్టార్టింగ్లో ఈ సంవత్సరం మనం పాలిటెక్నిక్ పెడుతున్నాం అన్నారు. దానికి తగినట్టుగా 2 రోజులు చూస్తున్నాను. పిల్లలు కూడా 10th ఎగ్జామ్స్ అయిపోయిన 2-3 రోజులు వాళ్ళు సెలవు తీసుకొని తర్వాత నుంచి వాళ్ళు పొద్దునే ఎంత స్ఫూర్తిగా వాళ్ళు సొంతగా వచ్చేవారంటే వెళ్ళినప్పుడు కూడా నేను సాయంత్రం చూసేదాన్ని. చాలా హ్యాపీగానే వెళ్ళారు. నిజంగా 10th క్లాస్కి ఎంత కష్టపడ్డారు. ఇది పాలిటెక్నిక్ ఎగ్జామ్స్కి కూడా హ్యాపీగా చాలా అందరికీ సహకరించారు వాళ్ళ పేరెంట్స్. అలాగే మన సార్ చెప్పారు, కాసిం సార్, దాస్ సార్, ముని సార్, అంటే ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళు ముగ్గురు మొత్తం టేకప్ చేసి మేము ఓన్లీ వాళ్ళకి లాజిస్టిక్స్ సపోర్ట్ చేసాము. అంటే ఎగ్జామ్ పేపర్స్ ఎక్కడి నుంచి తీసుకుని రావాలి, ఎన్ని పిల్లలకి ఏం కావాలి, ఎగ్జామ్ అప్లికేషన్స్ పెట్టడం, ఇవన్నీ లాజిస్టిక్ హెల్ప్ అయితే మేము చేసాము. ప్రోగ్రామ్ అంతా కూడా ముగ్గురు సార్సే, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ముగ్గురు కూడా చాలా బాగా చేశారు.
అంత గొప్ప రిజల్ట్ రావడానికి 120/120 రావడం అనేది నిజంగా సార్ చెప్పినట్టుగా ఫస్ట్ టైం. ఫస్ట్ టైం మనం పాలిటెక్నిక్కి కోచింగ్ ఇవ్వడం మొదలు పెడితే ఎందుకు 120/120 రాకూడదు అని కృషితోనే ఆ తపనతోనే మొదలుపెట్టాము, సక్సెస్ అయ్యాము. ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా బాగా చేస్తాం. నెక్స్ట్ ఇయర్ APRGC కూడా రాయిస్తాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మన స్కూల్లో టాలెంట్ టెస్ట్ అనేది మేము స్కూల్ పెట్టినప్పటి దగ్గర నుంచి అన్ని రకాలుగా టాలెంట్ టెస్ట్ పిల్లలకి అలవాటు చేస్తున్నాం. ఎప్పుడైతే కరోనా తర్వాత కొన్ని మాత్రమే రాయిస్తున్నాం. అలా 10th తర్వాత కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాం. అందరూ దయచేసి మన స్కూల్ని నమ్మినందుకు తల్లిదండ్రులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా సార్ చెప్పారు, ఇప్పుడు మన తెలిసిన సర్కిల్లో మంచి పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. మీ సజెస్ట్ చేసినందుకు మీకు కూడా మంచి పేరు ఖచ్చితంగా తీసుకుని వస్తాం, ఏమాత్రం సందేహం లేదు. మా టీం అంతా కూడా టీచర్స్, టీచింగ్ ఏంటి, నాన్ టీచింగ్ ఏంటి, అందరూ కూడా కలిసి చాలా కష్టపడుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా కష్టపడతాం కూడా. నెక్స్ట్ మనకి వచ్చే టీం కూడా, కాలేజ్కి వచ్చే టీం కూడా చాలా మంచి టీం వస్తున్నారు. దాని గురించి ఒక నిమిషం. కాలేజ్ నేమ్ కూడా మీకు ఇప్పుడు అనౌన్స్ చేసేస్తున్నాను. విహాన్ అండి. విహాన్, VIHAAN, విహాన్ జూనియర్ కాలేజ్. టీమ్ IIT టీం అండి. మీకు ఆల్రెడీ మరి ఇంతకుముందు చెప్పున్నానో లేదో, ఒక ఇంచుమించు మంచి IIT కాలేజెస్లో ఒక 20 years 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీం తోటి మనం కొలాబరేట్ అవుతున్నాం. కొలాబరేట్ మీన్స్ వాళ్ళతో టైఅప్ అవుతున్నాం, వాళ్ళు మనం కలిసి చేస్తాం ఈ ప్రోగ్రామ్. అంటే దేనికి ఇదంతా అంటే తణుకు నుంచి IIT ర్యాంకులు తెప్పించడం మా ఉద్దేశం. ఇప్పుడు ఇంకా నమ్ముతారని అనుకుంటున్నాను. ఏదైనా చేయగలం అనేది ఖచ్చితంగా చెబుతున్నాను. నేను ఈరోజు ఇప్పుడు ఇంత ఖచ్చితంగా మాటిస్తున్నాను మీ అందరికీ. పిల్లల దగ్గర స్టాండర్డ్స్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళకి మంచి రిజల్ట్ని ఖచ్చితంగా తీసుకురావాలి. మార్కులు కాదు, మార్కులు కూర్చోబెట్టి చదివిస్తే వచ్చేస్తాయి, మార్కులు ఇంపార్టెంట్ కాదు. మొన్న మీటింగ్లో మీకు చెప్పాను, సబ్జెక్ట్ ఉంటేనే ఏదైనా చేయగలం. సబ్జెక్ట్ ఉంది, మనం సబ్జెక్ట్ చెబుతున్నాం, రూట్స్లో సబ్జెక్ట్ జరుగుతుంది అనే విషయం అందరికీ తెలుసు. అది బాగా సబ్జెక్ట్ చెబుతారు అనేది ఇప్పుడు ఈ రిజల్ట్ ద్వారా మనం ప్రూవ్ చేసుకున్నాం. జూనియర్ కాలేజీలో కూడా టీం చాలా ఎక్సలెంట్ టీం, చాలా మంచి టీం అండి. మనం అటువంటి టీం తోటే కొలాబరేట్ అవుతున్నాం. ఖచ్చితంగా మీ అందరూ కూడా దానికి నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ కాదండి, 2026లో అండి, దానికి ఆల్రెడీ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేసాం. వెళ్ళి హాస్టల్స్కి వెళ్ళి పేరెంట్స్ ఇబ్బందులు పడకుండా, అంటే చాలామంది ఫీజులు కూడా హాస్టల్స్లో చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి. సరే, నేను ఇంకొక వీడియోలో దాని గురించి డిస్కస్ చేస్తాను. ఈ వీడియో ఓన్లీ ఈ పాలిటెక్నిక్ రిజల్ట్ గురించి మాత్రమే. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఈ కాలేజీల గురించి దాని గురించి నేను తర్వాత వీడియోలో నేను చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.